హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, నేను మన ఫ్రైడే మార్కెట్ అనాలిసిస్‌లో 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 4లో మనకు ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మనది 55,600 సిఈ. సెకండ్ ట్రేడ్ వచ్చేసి 56,000 సిఈ. థర్డ్ ట్రేడ్ వచ్చేసి 56,000 సిఈ. అండ్ ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి మనది ఇక్కడ 56,000 సిఈ. మల్టిపుల్ టైమ్ నేను 56,000 సిఈ మీదే ఫోకస్ చేశాను. అది ఎందుకు ఫోకస్ చేశాను? దాని బిహైండ్ ద రీజన్ ఏంటిది? అది కూడా మీకు నేను నేర్పిస్తాను. మీరు ఇవాళటి అనాలిసిస్ వీడియో చూసే ముందు మీరేం చేయాలి? ప్రీవియస్ అనాలిసిస్ వీడియో నేను ఇక్కడ అప్లోడ్ చేశాను ఫర్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 1 ఆగస్ట్. ఈ అనాలిసిస్ వీడియో మీరు చూడండి. చూసిన తర్వాత మళ్ళీ ఇవాళ నేను లెవెల్స్ చూపిస్తున్నాను. ఆ లెవెల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో నేనేం చెప్పానంటే, మన దగ్గర ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. సో ఈ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది మనకు యాజ్ ఏ సపోర్ట్ లాగా వర్క్ చేస్తది అని నేను చెప్పాను. ఓకేనా? అండ్ దీన్ని బేస్ చేసే మన ఫస్ట్ ట్రేడ్ అయినా గానివ్వండి, సెకండ్ ట్రేడ్ అయినా గానివ్వండి, దీన్ని బేస్ చేసి ట్రేడ్ ఇచ్చాను. దీని లోపల ఆల్ టార్గెట్స్ అన్ని టార్గెట్స్ అచీవ్ అయిపోయాయి. దాని తర్వాత మార్కెట్ ఇంట్రాడే బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ ఒక ట్రేడ్ ఇచ్చాను. దాని తర్వాత మార్కెట్ ఫాల్ చేస్తూ ఇదే ఇంట్రాడే బ్రేక్అవుట్ మీద సపోర్ట్ తీసుకుంటుంటే ట్రేడ్ ఇచ్చాను. ఓన్లీ ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయింది. దాని తర్వాత మిగతా టార్గెట్ అచీవ్ కాలేదు. అలా మనం ఫ్రైడే లైవ్ మార్కెట్‌లో ఆల్ 4 ట్రేడ్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ బయటికొచ్చేసాం. ఇవాళ నేను మీకు ఒక టాపిక్ చెప్తాను. అండ్ ఈ టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నేను మీకు మండే అనాలిసిస్ ప్రొవైడ్ చేశాను 4th ఆగస్ట్ 2025 కోసం. ఓకే. ఇప్పుడు చూడండి, స్టాక్ మార్కెట్‌లో చాలా మంది అంటారు, "సుహేల్ భాయ్, స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి?" అండ్ 4 ట్రేడ్స్ నేనిచ్చే ట్రేడ్స్‌లో 4 టార్గెట్స్ ఉంటాయి. పర్సనల్‌గా మీరు కూడా ట్రేడ్ తీసుకొని టార్గెట్స్ పెట్టుకోవాలి కదా! బ్రేక్ డౌన్, బ్రేక్‌ఔట్ చూసి అనలైసిస్ చేసి మీరు కూడా టార్గెట్ పెట్టుకోవాలి. కానీ ఏ టార్గెట్ వరకు మార్కెట్ రీచ్ అయిన తర్వాత ఫాల్ అవుతుంటే మనం ఎక్కడ ట్రైలింగ్ చేసుకోవాలి? ఎక్కడ స్టాప్ లాస్ యూజ్ చేయాలి? ఇలా చాలా మందికి డౌట్ ఉంటది. సో, నేను మీకు ఇక్కడ ఒక పాయింట్ నేర్పిస్తాను. ఇదొక్కటి ఫాలో కండి. మార్కెట్‌లో మీకు ఎప్పటికీ లాస్ కాదు. 100% అక్యురసీతో మీరు మార్కెట్‌లో ట్రేడ్ చేస్తారు. అదే ఎలా? సీ, ఇప్పుడు మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారు. ఒక ట్రేడ్ వచ్చేసి 100 దగ్గర ఉంది. అండ్ దాని తర్వాత మీరు టార్గెట్ పెట్టుకున్నారు 112, దాని తర్వాత టార్గెట్ పెట్టుకున్నారు 125, దాని తర్వాత టార్గెట్ పెట్టుకున్నారు 145. ఓకే. ఈ 3 ట్రేడ్స్‌లో మీరు పెట్టుకున్నారు టార్గెట్స్. సో, ఇప్పుడు మీరు ఎంట్రీ తీసుకున్నారు కదా! ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ 112 లెవెల్ దగ్గరికి ఎళ్ళిపోయింది. ఓకే. అండ్ 112 దగ్గరికెళ్ళి 125 టచ్ కాకుండా 180నో, 190నో అక్కడికి మళ్ళీ కిందికొచ్చేస్తుంది. సో, ఇక్కడ మీరేం జేసుకోవాలి? 112లో ఎగ్జిట్ అయిపోవాలి. దట్ ఈస్ వాట్ కాల్డ్ ట్రైలింగ్ స్టాప్ లాస్. 125 గూడా అచీవ్ అయిపోయింది. దాని తర్వాత 145కి మనం పెట్టుకున్నాం. 145 టార్గెట్ అచీవ్ అవుతలేదు. కిందికొచ్చేసింది. లైక్ 133 నుంచో, 140 నుంచో కిందికొచ్చేసింది 125 దగ్గర. సో, మీరు 125 దగ్గర ఎగ్జిట్ అయిపోవాలి. ఓకేనా? అండ్ ఇది టార్గెట్స్. ఇక్కడెళ్ళిపోతామా? ఇక్కడ నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. ఓకే. ఇప్పుడు కాస్ట్ టు కాస్ట్ ఎట్లా? చూడండి. ఇప్పుడు మీరు 100లో ట్రేడ్ తీసుకున్నారు. ఓకే. అండ్ ఇది మీదికెళ్ళింది గానీ, ఫస్ట్ టార్గెటే అచీవ్ కాలేదు. కిందికొచ్చేస్తుంది. సో, మీరు 100 రూపీస్‌లోనే బయటికెళ్ళిపోవాలి. కాస్ట్ టు కాస్ట్ ఎళ్ళిపోవాలి. ట్రైలింగ్ తీసుకోవాలి. ఇలా మీరు ట్రేడ్ చేస్తే మార్కెట్‌లో మీకు లాస్ అనేది కాదు. అండ్ మార్కెట్‌లో మీరు బాగా ఎర్న్ చేయొచ్చు. ఇంకో విషయం, కానీ చాలా మందికి ఇది కూడా డౌట్ ఉంటది. భాయ్, మేమైతే ట్రేడ్ తీసుకున్నాం. ఓకేనా? మేము ట్రేడ్ తీసుకున్నాం. కానీ మార్కెట్ టార్గెట్స్ దగ్గరికే లేదు. మేము తీసుకున్న దగ్గరికెళ్ళే ఇది పడిపోతుంది. సో, ఇలా ఉన్నప్పుడు మీరేం జేయాలంటే, మార్కెట్ రివర్సల్‌లో ఉన్నప్పుడు మాక్స్ టు మాక్స్ మీరేం జేయాలి? మాక్స్ టు మాక్స్ మీరు 3% లాస్ తీసుకోవాలి. ఎంత? 3%. అది ఎంతైనా గానివ్వండి. అది రూ. 1000 ట్రేడ్ అయినా గానివ్వండి, అది 10,000 ట్రేడ్ అయినా గానివ్వండి, 1,00,000 రూపీ ట్రేడ్ అయినా గానివ్వండి. మీరిక్కడ ట్రైలింగ్ తీసుకోవాల్సింది 3%లోనే. దీనికన్నా ఎక్కువ లాస్ మీరు మార్కెట్‌లో తీసుకోకండి. దీనికన్నా ఎక్కువ లాస్ మీరు మార్కెట్‌లో తీసుకుంటే అది రికవర్ కానికే ఇంపాసిబుల్. అనాలిసిస్ లేదు మన దగ్గర. మార్కెట్ గురించి తెలవదు. సో, చాలా లాస్ తీసుకోవద్దు. 3% తీసుకోవాలి. దానికన్నా ఎక్కువ లాస్ అయితే అది రికవరీ కూడా కాదు. మళ్ళీ దాన్ని రికవరీ చేయనీకే క్యాపిటల్ ఏస్తారు చాలామంది. దానివల్ల ఇంకా లాస్ అయితది మార్కెట్‌లో. ఓకే. సీ, ఇప్పుడు మండే వచ్చేసి మన దగ్గర ఒకటి డైరెక్ట్ బ్రేక్‌ఔట్ ఉంది లెవెల్స్. ఓకే. ఇక్కడ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఉంది. అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ గూడా ఉంది. అది మనకు చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ డే క్లోజింగ్ వచ్చేసి అదొచ్చేసి మనది 55,638 ఇది. ఓకే. అండ్
దీని తర్వాత ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఉంది ఇక్కడ. కనిపిస్తుందా? ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ వచ్చేసి యాజ్ ఎ బ్రేక్ డౌన్ లాగా వర్క్ చేస్తది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తేనే మార్కెట్‌లో బయింగ్. సో, మీరు మండే ఏం అబ్జర్వ్ చేయాలంటే మార్కెట్‌లో మండే మీరు అబ్జర్వ్ చేయాల్సింది మార్కెట్ వచ్చేసి 55,757 లెవెల్ బ్రేక్ చేసిందనుకోండి, మార్కెట్ బయింగ్ ఎళ్ళిపోతది. దీని అనాలిసిస్ అనేది మీకు నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో మార్నింగ్ అప్డేట్ చేస్తాను. ఇలా కాకుండా మార్కెట్ కింది లెవెల్స్‌లో ఎక్కడైనా లెవెల్ బ్రేక్ చేస్తుందంటే మీరు వెయిట్ చేయాలి. ట్రేడ్ తీసుకోవద్దు. పుట్ సైడ్ తీసుకోవద్దు, కాల్ సైడ్ తీసుకోవద్దు, ఏం తీసుకోవద్దు. వెయిట్ చేయండి. ఉట్టిగా వెయిట్ చేయండి. మార్కెట్ అనేది దీని కిందికెళ్ళిపోతే ఇంప్రాపర్ అయిపోతది. 55,638 కిందికెళ్ళిపోతే ఇంప్రాపర్ అయిపోతది. ఇంప్రాపర్ అయిందనుకోండి రికవర్ కావడం చాలా కష్టం. సో, దట్స్ వై చెప్పిందంటే దాని కింద ట్రేడ్ తీసుకోకండి. మీద వెయిట్ చేయండి. ఓకే. నిఫ్టీ వచ్చేసి నిఫ్టీలో గూడా దీని కింది లెవెల్స్‌లో మార్కెట్ ట్రేడ్ అయిందనుకోండి 24,572 ట్రేడ్ చేయకండి. ఆ ట్రేడ్‌ని అవాయిడ్ చేయండి. అండ్ నిఫ్టీ మండే రోజు ఈ మినిమమ్ దీని సపోర్ట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇది యాస్ ఏ రిజెక్షన్ లాగా వర్క్ చేస్తది మనకు ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ రిజెక్షన్ లాగా వర్క్ చేస్తాయి. అందుకనే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ రిజెక్షన్ ఇచ్చేసింది కదా! సో, మీరేం చేయాలంటే ఈ పాయింట్ దగ్గర నిఫ్టీ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనం ట్రేడ్ చేద్దాం. ఓకే. ట్రేడ్ చేద్దాం. నిఫ్టీ లెవెల్ ఇవ్వలేదు. మనం ట్రేడ్ చేయొద్దు. అండ్ నిఫ్టీ 24,572 లెవెల్ బ్రేక్ చేస్తే ఆ రోజు మార్కెట్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే దాని కింద మార్కెట్ అనేది టోటల్‌గా ఇంప్రాపర్ అయిపోతది. ఓకే. సో, ఇదొచ్చేసి మీకు నేను చెప్పిన అనాలిసిస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మీద. మీకు అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే మీరు నాకు వాట్సాప్ నంబర్‌లో అడగొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.